హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే థర్మల్ ఇంజనీరింగ్ 2కి సంబంధించి అంటే ఎన్ని యూనిట్స్ మనం ప్రిపేర్ అయితే ఈజీ యూనిట్స్ ఏంటి, అలాగే మనం ఎన్ని యూనిట్స్ ప్రిపేర్ అయితే మనం పాస్ అవ్వచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క లింక్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు థర్మల్ ఇంజనీరింగ్ 2 అండి. సో దీని కోడ్ వచ్చేసరికి M403 అకార్డింగ్ టు ది సిలబస్ C23. సో ప్రతి సబ్జెక్ట్లో మనకి 5 యూనిట్స్ అన్నవి ఉంటున్నాయి కదా. సో మనం సీక్వెన్స్ ఆఫ్ యూనిట్స్ అన్నది తెలుసుకుందాము. ఈ 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ఏదైతే ఉందో అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది ఇవ్వాలండి. ఎందుకు అంటే 26 మార్క్స్ వస్తున్నాయి, 2 షార్ట్స్ అండ్ 2 ఎస్సేస్ వస్తున్నాయి అనమాట. ఇందులో మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్లోకి వచ్చేసరికి ఏంటి అంటే మనకి మెయిన్గా 4 స్ట్రోక్ 2 స్ట్రోక్ ఇంజన్స్ ఉంటాయి, అలాగే వాల్ టైమింగ్ డయాగ్రామ్స్ అన్నవి ఉంటాయి, అలాగే డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్, వాటి యొక్క డిఫరెన్సెస్, నెక్స్ట్ కూలింగ్ సిస్టమ్స్, ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. సో ఇలా మేజర్ టాపిక్స్ అన్నవి ఉంటాయన్నమాట. సింపుల్గానే ఉంటుంది. ఇది కూడా మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాను అనమాట, ఎందుకంటే 2 షార్ట్స్ అండ్ 2 ఎస్సేస్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఆటోమొబైల్ టెక్నాలజీ అండి. ఆటోమొబైల్ టెక్నాలజీ ఏంటి అంటే జస్ట్ మనకి ఆటోమొబైల్స్లో మనకి వాట్ ఈస్ ద క్లచ్, వాట్ ఈస్ ద గేర్ బాక్స్ అండ్ వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, అసలు ట్రాన్స్మిషన్ సిస్టమ్ అన్నది ఎలా ఉంటుంది అన్నవే మేజర్ టాపిక్స్గా ఉంటాయన్నమాట. మనకి ఈ చాప్టర్ చాలా చిన్నది, 21 మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. దీంట్లో నుంచి మనకి 2 షార్ట్స్ అండ్ 1.5 ఎస్సే వస్తుంది. ఇందులో మెయిన్గా ఏంటి అంటే మనకి అసలు ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే దానికంటూ ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ మెయిన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్లచ్, గేర్ బాక్స్, నెక్స్ట్ ప్రొపెల్లర్ షాఫ్ట్, యూనివర్సల్ జాయింట్స్, బ్రేక్ సిస్టమ్, సస్పెన్షన్ సిస్టమ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక ఆటోమొబైల్ రన్ అవ్వాలి అంటే ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు అనమాట మెయిన్గా. తర్వాత ఏంటి అంటే గేర్ బాక్సెస్ ఉంటాయి, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఒకటి ఉంటుంది అనమాట. మెయిన్ టాపిక్స్కి వచ్చేసరికి మనం ఇన్ బ్రీఫ్గా యూనిట్ వైజ్ షార్ట్స్ అలాగే ఎస్ఐస్ అనేది డిస్కస్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా నేను బాగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను, ఓకేనా. ఆటోమొబైల్ టెక్నాలజీ అనేది సెకండ్ ఆప్షన్ అండి మనకి. ఆ తర్వాత అంటే ఈ 2 యూనిట్స్ మనకి ప్రిపేర్ అయితే 47 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంకా ఫర్దర్గా ఇంకా నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను కదా థియరీ, ప్రాబ్లమేటిక్ అని. సో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంజన్స్ అన్నవి ఏంటి అంటే మనకి ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఇందులో మనకి ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి. ఓకే, ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు థర్డ్ది, లేదు మేడం నేను థియరీయే ప్రిపేర్ అవుతాను అంటే గ్యాస్ టర్బైన్స్ అండ్ జెట్ ప్రొపల్షన్స్ అన్నవి ఈజీగా మనకి ఉంటుందన్నమాట, ఓకేనా. ఈ రెండిట్లో మీ ఆప్షన్ అంటే నాకు ప్రాబ్లమ్స్ కావాలి, నేను ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవుతాను అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఐసీ ఇంజన్స్ చూసుకుంటే సరిపోతుంది, లేదు గ్యాస్ టర్బైన్స్ అయినా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా ఎయిర్ కంప్రెజర్స్ నుంచి మనకి 26 మార్క్స్ అయితే వస్తాయి. ఈ 3 యూనిట్స్ మనం ప్రిపేర్ అయినా మనకి 63 మార్క్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ మనకి ఏంటి అంటే ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా మనం అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. మీరు సెలెక్ట్ చేసుకుని నేను ఇచ్చిన ఈ సీక్వెన్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక 3 యూనిట్స్ ఆర్ 4 యూనిట్స్ నుంచి ఎలా క్వశ్చన్ అడిగినా కూడా మీరు అటెంప్ట్ చేయగలిగేటట్టు ప్రిపేర్ అయితే మీకు పాస్తో పాటు పర్సంటేజ్ స్కోర్ కూడా మనకి వస్తుందన్నమాట, ఓకేనా. ఏదో ఇంపార్టెంట్వే చదువుతాము అంటే కష్టము. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఓకే నేను 1524 అన్నది చెప్పాను, మీరు 154 అన్నది సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 154లో నుంచి అసలు ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి అన్నది బ్రీఫ్గా మీరు ప్రిపేర్ అయితే చాలు. పాస్తో పాటు మనకి అబౌట్ 50% మనకి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే C23 కాబట్టి షార్ట్స్ గురించి పక్కన పెడితే మనకి ఇక్కడ ఎస్ఐస్ అన్నవి గన్ షాట్ క్వశ్చన్స్ అన్నవి వచ్చేస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నవి కూడా మనకి వచ్చేస్తాయి. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న యూనిట్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఓకేనండి. సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే
మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.